హలో ఎవ్రీవన్, ఇవాళ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్స్లో ఒక రెసిపీ చూపిస్తున్నాను. 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే దానికి ½ కప్ గీ పడుతుంది. అలా తీసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కానీ నేను సైమల్టేనియస్గా వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా మనకి కలర్ అనేది కొంచెం బ్రౌనిష్గా వచ్చినప్పుడు మనం బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అది వేసుకుంటూ మనం కలుపుకోవాలి. మొత్తం బబుల్స్ అన్ని సెటిల్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల మనకి టెక్స్చర్, కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ½ కప్ వాటర్ యూస్ చేశాను. బబుల్స్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత ½ కప్ జాగరీ వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే ఉండాలి. హైలో పెట్టుకుంటే మనకి మాడిపోతుంది. అలా బాగా కలుపుకొని ఒక 3 to 4 స్పూన్స్ గీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కానీ నేను లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని వెంటనే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని, ఇలా పీసెస్ కావాలంటే పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదు లడ్డూస్లా చేసుకోవాలన్నా కానీ మనం లడ్డూస్లాగా చేసుకోవచ్చు. తప్పకుండా